తాతయ్య గారికి నమస్తే. నమస్తే అమ్మా. ఊరు పేరు ఏమీ రాయలేదు. జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళరట. అలాగ వెళ్ళకపోవడం తప్పు కదా. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళాలి కదా. మీ అభిప్రాయం తెలుపగలరు. అమ్మ, నా అభిప్రాయం ఏం తెలుపుతానే. జగన్ వెళ్ళి అక్కడ పీకింది ఏమీ లేదు. ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే వెళ్తాడు. 100 మంది తిట్టినా సరే పడతాడు. అది ఇవ్వకుండా నలుగురిలో ఒకరిగా ఉంచుతానంటే ఆయన వెళ్ళడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటోళ్ళు అనుకున్నావు. జగన్ అంటే పేకల వరకు కోపంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక లోపలికి వెళ్తే కూర్చుంటే ఇంకేమైనా ఉందా? కాకుళ్ళకు పొడుచుకు తినీరు. మహాభారతంలో ద్రౌపది ఉంది చూసావు, వస్త్రాభరణం అలాగుంటుంది ఆ పర్వం. అందుకని వెళ్ళడు కూడా. ఎందుకంటే వాళ్ళందరూ ఒప్పుకోరు. అవమానంతో తల ఎత్తుకోలేని విధంగా జగన్కి చెయ్యాలని రెడీగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ తిట్లు తినే కన్నా ఉండిపోవడం మంచిదని నిర్ణయించుకున్నాడు. ఒకవేళ ప్రతిపక్ష హోదా కోర్టు కానీ ఇస్తే వెళ్తాడేమో. వెళ్ళినా సరే ప్రతిపక్ష హోదాలో ఉన్నా సరే ఆయనకి మరో మార్గం లేదు. తిట్లు కాయవలసిందే. మామూలుగా తిట్టరు. ఈ మధ్య డిప్యూటీ స్పీకర్ గారా రఘురామరాజు వచ్చాడు కదా, ఇంకా కోపం ఎక్కువగా ఉంటుంది. రఘురామరాజుకి కూకోబెట్టి జైల్లో ఇచ్చారట కదా. ఆయన ఎప్పుడు లైఫ్లో కూడా దెబ్బలు కాయలేదట, కాశాడు. కాబట్టి ఆయన అసలు అప్పుడు అందరూ పీకల వరకు కోపంతో ఉన్నది జగన్ మీద. వెళ్తే కాకుల్లో పొడుచుకొని తినేస్తారు. అందుకని వెళ్ళడు. ఉంటాను.